ఏంద్రా టాబ్లెట్ కౌంట్ లో సోప్ క్యాప్సూల్స్ పెట్టుకున్నాడు అనుకుంటున్నారు మీరు కూడా ఎట్లా చేయాలి చెప్తారండి. హాయ్ గైస్, ఈ రోజు అయితే బయటకి ట్రావెల్స్కి అక్కడికి వెళ్ళినప్పుడు సోప్ క్యాప్సూల్స్ అయితే కావాలన్నమాట. ఎందుకంటే కొత్త సోప్ అయితే మనం పెద్ద సోప్ అయితే ఎత్తుకొని అందరి ముందర అయితే ఓపెన్ చేసి రుద్దుకోలేమన్నమాట. బాగుంటుంది అనమాట చూడడానికి కూడా. ఎట్లా చేయాలి చెప్తారండి. ఫస్ట్ అయితే ఆ సోప్ని అయితే బాగా అయితే గీకేయండి. బాగా గీకిన తర్వాత అట్లా పొడి అయితే వస్తుంది అనమాట. ఆ పొడిని అయితే ఆ గ్లాసులో అయితే వేసుకోండి. ఆ గ్లాసులో వేసుకున్న తర్వాత ఒక రవ్వ వాటర్ బట్టి అయితే దాన్ని అయితే స్టవ్ మీద పెట్టేయండి కాసేపు. తర్వాత ఫస్ట్ అయితే వచ్చి ఇక్కడికి వచ్చి అయితే ఆ సోప్ క్యాప్సూల్స్ అయితే బాగా క్లీన్ చేసేయండి. బాగా క్లీన్ చేసిన తర్వాత చూడొచ్చు మీరు గురుగు వచ్చిన తర్వాత అయితే దించేయండి. దించేసిన తర్వాత అయితే దాంట్లో పోసేయండి. బాగా ఎట్లా పోస్తున్నాం చూసారు కదా. దాంట్లో పోసిన తర్వాత చూడొచ్చు మీరు కాసేపు కరెక్ట్గా ఒక 10 minutes 15 minutes అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే ఆరిపోవాలి కాబట్టి. అవి ఆరిపోయిన తర్వాత చూడొచ్చు ఎట్లాగ వచ్చాయో. ఇప్పుడైతే దానిపైన అయితే సిల్వర్ పేపర్ అయితే పెట్టబోతున్నాం అనమాట. ఎందుకంటే అవి రాళ్ళు పడిపోకుండా. దానికైతే హీట్ వాటర్ అయితే పెట్టుకొని దానిపైన అయితే రుద్దండి. అతుక్కోపోతాయి అనమాట. దానిపైన అట్లా పెట్టి రుద్దితే అతుక్కోపోతాయి అనుకో. చూడొచ్చు ఎట్లాగ అతుక్కోపోయాయో. అతుకున్న ఎట్లయితే ఆ సోప్ బిల్ల అట్లా తీసుకున్నామా అట్లా కడుక్కోవచ్చు. సింపుల్గా చూడొచ్చు నేను ఎట్లా కడుక్కున్నాను. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోలు చూడండి. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. మడిసన్నా కాసంత కళా కోసం ఉండాలయ్యా.